మనం గురువు గారిని ఏమని అడుగుతాము? స్వామి, మీరు దయాస్వరూపుడు, మీకు దయ ఉంది, నేనేం చేస్తున్నాను, ఇక్కడ సంసారం అనే సాగరంలో కొట్టుకుంటున్నాను, దయచేసి మీరు మీ చేతిని అందించి నన్ను ఈ భవసాగరం నుంచి బయటకు లాగండి అని మనం ఆయన్ని ప్రార్థించాలట. మీ కడగంటి చూపుతో, అనుగ్రహ దృష్టితో, సరళమైన దృష్టితో, మిక్కిలి దయగల దృష్టితో అమృత వర్షం చేత మమ్మల్ని రక్షించండి. మీ కడగంటి చూపుతో, మీరు ఒక చిన్న చూపు చూస్తే చాలు, అలా చూస్తే నా బ్రతుకు ధన్యమైపోతుంది. అనుగ్రహ దృష్టితో కొంచెం అనుగ్రహించండి, కాస్త నా వైపు అనుగ్రహించి నేనేం చేయాలా అనేది మీరు చెప్పండి. సరళమైన దృష్టితో, కఠినమైన దృష్టి కాదు, సరళంగా, చాలా సాఫ్ట్గా, నాకు ఎలా అర్థమవుతుందో ఆ రకంగా మిక్కిలి దయతో నా మీద కరుణ చూపించండి. అమృత వర్షం చేత, అమృత వర్షము అంటే మృతం కానిది, అది ఆయన చెప్పేవి ఏంటంటే ఇంకా మనం జన్మ జన్మలకు తరింప చేసేస్తుంది అనమాట. అది అమృతము, దానికి ఇంకా చావు అనేది ఉండదు. అలాంటి అంత అమృతం లాంటి వర్షం మన మీద కురిపించండి అని ఆయన్ని మనం వేడుకోవాలట. రామాయణ యుద్ధంలో చాలా మంది చనిపోయారు. దేవతలు శ్రీరాముని వద్దకు వచ్చి మా దుఃఖాలను నశింపచేశారు, మీకు ఏం కావాలో అడగండి అంటే దయా సముద్రుడైన శ్రీరాముడు చనిపోయిన వారిని బ్రతికించండి అన్నారు. అప్పుడు దేవతలు అలాగే చేస్తామన్నారు. చనిపోయిన వానరుల శరీరాలు అలా ఉంచారు కనుక వాళ్ళు బ్రతికారు. కానీ రాక్షసులు మాత్రం వాళ్ళ పీనుగులను సముద్రంలో పడేశారు కనుక వాళ్ళు బ్రతకలేదు. ఇది దయాసాగరుడైన శ్రీరాముని కారుణ్యానికి నిదర్శనము. ఇక్కడ ఏమవుతుంది, రామాయణ యుద్ధం అయిపోయాకనంట దేవతలందరూ సంతోషించారంట. రామ, మీ వల్ల రావణ్ చనిపోయాడు కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, మేము ఏమైనా చేయాలనుకుంటున్నాము, ఏం చేయమంటారు అని అడిగారట. అప్పుడు రాముడు ఏం చెప్పారంటే చనిపోయిన వాళ్ళు బ్రతికించండి అన్నారు. ఆయన ఏమి ఎస్పెషల్లీ మా సైన్యాన్ని బ్రతికించండి, వానర్ని బ్రతికించండి, రాక్షసుల్ని బ్రతికించద్దు అలా ఏమనలేదు. ఆయన ఏమన్నారు, మామూలుగా ఇక్కడ ఎవరు చనిపోయి ఉన్నారో వాళ్ళు బ్రతికించండి అని అన్నారు. అయితే ఇంతట్లోకి ఏమైంది, వానర్లు చనిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కానీ రాక్షసులు ఏం చేశారు, ఆల్రెడీ ఆ చనిపోయిన రాక్షసుల్ని తీసుకెళ్లి ఆ సముద్రంలో కలిపేసి ఉంచారట. సముద్రంలో కలిపేసి ఉంచడం వల్ల ఏమైంది, అమృత వర్షం వాళ్ళు కురిపించారు. వర్షం అయితే పడింది, ఆ బిందువులు ఎవరెవరి మీద పడ్డాయో వాళ్ళు మళ్ళీ జీవం పొందారనమాట. కానీ ఆల్రెడీ మరి సముద్రంలో మునిగిపోయి ఉన్నారు కదా, వీళ్ళ మీద అమృత వర్షం పడలేదు, వాళ్ళ శరీరాలది తాకలేదు కాబట్టి మళ్ళా రాక్షసులు నెగలేదన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము నిజంగా ఆ అమృత వర్షాన్ని పొందగలిగే స్థితి కూడా ఉండాలి. ఆ గురువులు అంటేనే వాళ్ళు అమృత వర్షాన్ని కురిపించే స్థితిలోనే ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి, చాలా మంత్రం అవనివ్వండి, లేకపోతే మనం ఏం చేయాలని చెప్పడం కానీ, మన మార్గనిర్దేశం కానీ చాలా ఉంటాయి. వాళ్ళంతా చెప్తారు, అక్కడ ఉన్న అందరి శిష్యుల మీద ఈక్వల్ గానే చెప్తారు. వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉండదు, వీళ్ళు లక్షాధికారి, వీళ్ళు ఏదో అసలు పూట గడవనోళ్ళు అని ఆ డిఫరెన్స్ గురువులకు ఉండదు. వాళ్ళందరినీ ఈక్వల్ గా చూస్తూ ఉంటారు, అందరికీ ఈక్వల్ గానే ప్రవచనం ఇస్తారు. కానీ తీసుకునేవాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టే వాళ్ళకి ఆ ముక్త నేత దొరుకుతుంది అనమాట. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగడంతోనే సరిపోదు. షణ్ముఖం గారు చెప్తారు, ఆయన ప్రవచనం అవ్వగానేనంట జనాలు లైన్లో నుంచొని ఏంటేంటో క్వశ్చన్స్ అడుగుతారట. అడిగారు కదా అని వీళ్ళు చెప్పేలోగా అడగడంతోనే నా పని అయిపోయింది అనుకున్నట్టు గబగబ ఆయన ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడంట. లేకపోతే విన్నా కూడా వినట్టు వింటారట. అప్పుడు ఏం లాభము అంటే గురువు గారిని ప్రశ్నించడం, గురువు గారి వాళ్ళు ఏం స్థాయో అదేదో మనము వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉందో లేదో చూడటము, ఇది చాలా అజ్ఞానం అనమాట. అందుకని అలాంటి పిచ్చ ప్రవర్తనలు చేయకూడదు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళామంటే గురువు గారు అంటే మనకి మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళే కాదు, ఎవరన్నా నిజంగా ఆ జ్ఞానాన్ని పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు, ఆ సాధనలో ఉన్నాళ్ళంటే అందరూ గురువులే. నిన్నైతే మనం నేర్చుకున్నాం కదా, 24 మంది గురువులు ఉన్నారు. వాళ్ళైతే కనీసం గురుస్థానంలో కానీ మానవ రూపంలో కూడా లేరు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు. నిజమైన జ్ఞానము, మంచి జ్ఞానం ఎవరన్నా ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర మనము అంతే వినయ విధేయతలతోనూ నేర్చుకోవాలి. అది ఏం చెప్తున్నారో గ్రహించగలగాలి, దాన్ని మళ్ళా అనుసరించాలి. అప్పుడే మనము ఆ సార్థకతను పొందగలుగుతాం. అంతేగాని ఏదో వెళ్ళాము గురువుగారులు ఎవరో పాపం ఏంటంటే కొంతమంది గురువు గారిని అయితే అసలు ఏంటో వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారన్నమాట.
అనమాట. వాళ్ళేదో ఫ్రీగా దొరికారు అన్నట్టు ఆ ప్రవచనానికి వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయి ఎన్ని క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు. పోనీ అడిగారు, ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు అనుసరిస్తారంటే అనుసరించరు, ఊరికనే అడగాలన్నమాట, ఏదో అదేంటి ఇదేంటి అని. అలాగా అంత మంచి వాళ్ళు కూడా కొంతకాలం అయ్యాక మేము ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదండి అన్నవాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు జ్ఞానం ఇస్తున్నారంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగాలి అనేది కూడా కనీసం మనకు ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏ క్వశ్చన్ అడగాలి, మనం వాళ్ళ అంత మంచి సమయాన్ని వృధా చేయకూడదు కదా. చాలా మంచి క్వశ్చన్స్ ఉండాలి, ఆన్సర్ తీసుకుంటే మన జన్మకి అవి అనుసరించగలిగేలాగా ఉండాలి. ఇవన్నీ మళ్ళీ నేర్చుకోమని చెప్తున్నారు.